ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై ఆశురెడ్డి కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నాక షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆశురెడ్డి నన్ను భయపెట్టి డబ్బులు అడిగిందంటూ ధర్మేంద్ర బాంబు పేల్చారు. నేను మా నాన్న అందుకే లీగల్ గానే పోరాటం చేస్తున్నానని చెప్పారు ఆశురెడ్డి బాయ్ ఫ్రెండ్ ధర్మేంద్ర. కేవలం ఆశురెడ్డి వేధింపులు భరించలేకే కేసు పెట్టామని, గత 2 ఏళ్లలో పెళ్లి పేరుతో బంగారం ఇల్లు కొనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. సో సింపుల్గా ఫైనల్గా పెళ్లి చేసుకోను అని చెప్పాక డబ్బులు బంగారం వెనక్కి ఇవ్వమని కోరితే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస కేసులు పెట్టి బెదిరిస్తోందంటూ ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సో ఒకసారి ఆ యొక్క ఆడియో కాల్ రికార్డింగ్ ఒకసారి వినే ప్రయత్నించాను. మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా, నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే? లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. సో ఎంటైర్ వ్యవహారంలో ఇక్కడ ఆశురెడ్డి ధర్మేంద్రని బెదిరిస్తుందా లేదంటే బ్లాక్మెయిల్ చేస్తుందా బతిమిలాడుకుంటుందా కూడా మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ వ్యవహారంలో మీడియేటర్ల ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఆవిడెవరో నటి అని చెప్పి సీరియల్ నటి అని ఆవిడని, మా అక్కని, అండ్ నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావో ధర్మేంద్ర వేణుస్వామి దగ్గరికి వెళ్తాడా, నీ ఇష్టం ఎవరి దగ్గరికైనా వెళ్ళు అని చెప్పి నటి ఆశురెడ్డి చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో? సెటిల్ చేసుకుందామని ఆశురెడ్డి వెళ్తుంటే మరి మధ్యలో ఉన్న వాళ్ళు మాట్లాడట్లేదా? లేదంటే మరి ఇప్పటిదాకా బెదిరింపులు చేసింది, బ్లాక్మెయిల్స్ చేసింది, గృహహింస పెడతానంది, సో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తా అని చెప్పింది, మరి వాళ్ళు తగ్గట్లేదా? సో ఇక్కడ తప్పెవరిది అసలు? ఇక్కడ ఆశురెడ్డి తండ్రేమో లేదు వాళ్ళ అమ్మ వల్లే ఆశురెడ్డి చనిపోయింది, స్కామ్ అయితే జరిగింది లవ్ పేరుతో అనేది ఆయన తేటతెల్లం చేస్తున్నటువంటి ప్రశ్న. సో ఇప్పటికే ఆశురెడ్డి హైకోర్టుకి ఎక్కారు. సో ఎట్టి పరిస్థితుల్లో నా వర్షన్ వినకుండా నా మీద నాన్ బెయిలబుల్ కేసు ఎలా పెడతారు, నా తప్పేమీ లేదు, నా పైన పెట్టినటువంటి కేసులన్నీ కొట్టివేయండి అంటూ ఆవిడ హైకోర్టుని అభ్యర్థిస్తున్నారు. అసలు ఆశురెడ్డి వ్యవహారంలో తప్పెవరిది? 1 ధర్మేంద్రదా, 2 ఆశురెడ్డిదా, ఇద్దరిదినా? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇలాంటి ఒక పని, ఇలాంటి ఒక స్కామ్, ఇలాంటి ఒక వ్యవహారం మరొకసారి వెలుగులోకి రాకూడదు అంటే జనాల పాత్ర చాలా అవసరం. జనాలకి తెలియాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. సో ఇక్కడ ఆశురెడ్డిని కంప్లీట్గా తప్పు లేదంటే ధర్మేంద్రది తప్పు అనడానికి లేదు. సో చేయి కలిస్తేనే అక్కడ క్లాప్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ వీళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మనం పక్కన పెడితే ఇప్పుడు వ్యవహారం పబ్లిక్ డొమైన్లోకి అయితే పోలీస్ స్టేషన్కి చేరింది కాబట్టి, సో ఆల్రెడీ ఒక వాయిస్ మెసేజ్ కూడా ధర్మేంద్రకి డ్రాప్ చేసింది ఆశురెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో 1,50,00,000 డబ్బులు ఇచ్చేస్తాను, సో దానికి సంబంధించి మిగతా డబ్బులు నేను లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తానంటూ ఒక సెటిల్మెంట్ చేసే ప్రయత్నంలో ఒక రకంగా ఆశురెడ్డి ఉన్నారనే ఇది కనిపిస్తుంది మనకి. సో ఇప్పటిదాకా జరిగిన వ్యవహారాన్ని బట్టి చూస్తే, సో ఇటు ఆశురెడ్డి కాకుండా వాళ్ళ చెల్లి కూడా దాదాపుగా 50 లక్షల వరకు వాళ్ళ చెల్లికి కూడా ఇచ్చానంటూ ధర్మేంద్ర బాంబు పేల్చాడు. సో ఫైనల్గా సింపుల్గా పెళ్లి చేసుకోను అంటే నేను ఎక్కడో లండన్లో ఉండి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను, మరి అలాంటి వాడిని ఇక్కడికి వచ్చి గొడవలు కొట్లాట్లు అంటే నా వల్ల కాదు కాబట్టి సో బంగారం డబ్బులు వెనక్కి ఇవ్వమని చెప్పాను అని చెప్తున్నాడు ధర్మేంద్ర. ఆబ్వియస్లీ ఏ మగాడైనా ఏదో ఒకటి ఆశించే డబ్బులు పెడతాడు. వాస్తవానికి ప్రతి ఒక్క స్కామ్ వెనుక, ప్రతి ఒక్క వ్యవహారం వెనుక, ప్రతి ఒక్క కుట్ర వెనుక ఏం జరిగినా అక్కడ కుట్ర జరిగింది అంటే ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో ఆశించి మాత్రమే పెడతారు. సో ఇక్కడ కూడా ధర్మేంద్ర ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామనే ఆశతోనే ఆ డబ్బులు తన మీద ఇన్వెస్ట్ చేశాడు. కొన్న కారు, కొన్న విల్లా కావచ్చు, అయితే తన దగ్గర తీసుకున్నటువంటి బంగారం కావచ్చు, ఏదైనా కూడా కంప్లీట్గా ఆశురెడ్డి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆశురెడ్డి ఒక రకంగా ఆచితూచి వ్యవహరించారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా వేరే వాళ్ళ పేరు మీద ఉంటే మార్పించుకోవడం కష్టం,
లేదంటే వీళ్ళు ఒకవేళ ఎక్స్ట్రీమ్ అయినా అనే ఆలోచనలు సహజంగా ఆడవాళ్ళ మనసుల్లో, అంటే ప్రతి ఒక్క మహిళని ఇలా మాట్లాడటం మనం టీవీ ఉద్దేశమో, మనం టీవీ మనోజ్ ఉద్దేశమో కాదు. కానీ జరుగుతున్న పరిణామాలని ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకునే క్రమంలో ఎవరైతే కక్కుర్తికి పాల్పడ్డారో, ఎవరైతే స్కిన్ షో చేసి అలా డబ్బులు సంపాదించాలి అనుకున్నారో, ఎవరైతే మోసం చేసి డబ్బులు సంపాదించాలి అనుకున్నారో అలాంటి మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఆశురెడ్డి వ్యవహారంలో పోలీసులు సీరియస్గా తీసుకున్నాక కీలక మలుపులు వెలుగు చూస్తున్నాయి. సో ఇప్పటికే ఇటు తన తండ్రి ఆ అమ్మాయి తప్పేం లేదు, ఆ అమ్మాయి బుద్ధిగానే పెరిగింది, డల్లాస్లో పెరిగింది, దాని తర్వాత లండన్ వచ్చింది, లండన్ నుంచి ఇండియా వచ్చింది, ఇండియా వచ్చిన తర్వాత ఆ జీవితో ఈ యొక్క ఇంటర్వ్యూస్ కావచ్చు, తర్వాత బిగ్ బాస్ కావచ్చు, కొన్ని కొన్ని చిన్న చిన్న సినిమాల్లో తన యొక్క నటన కావచ్చు, దాని తర్వాత తనకంటూ ఒక ఫేమ్ని క్రియేట్ చేసుకున్నటువంటి నటి ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని గతంలో మోసం చేసిందంటే తనకున్న ఫేమ్ మొత్తం డీఫేమ్ అయిపోయే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ ఉంది. ప్రతి ఒక్క స్కామ్లో ప్రతి ఒక్క ఏ ఒక్క లేడీ సస్పెక్ట్గా ఉన్నా తనని నిందితులుగా చూస్తారు. సో గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం మంగ్లీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది, రోజుకొక బాధితుడు చనిపోతున్నారు. మాకు డబ్బులు ఇవ్వలేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి ఇచ్చిన డబ్బులు వస్తాయా రావా అన్న ఆవేదనలో వాళ్ళందరూ చనిపోతున్నారు 1 by 1. సో ఇప్పటికే కొన్ని పాదయాత్రలు కూడా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం మంగ్లీ విషయంలో. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు రియాక్ట్ అవ్వాలి అని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఈ విషయంలో ఆశురెడ్డి తప్ప లేకపోతే ధర్మేంద్ర తప్ప మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకున్న పరిజ్ఞానంతో కామెంట్ చేయండి. మరి ఏ అబ్బాయి కూడా మోసపోకూడదు అనుకుంటే కామెంట్ చేయండి. అలానే అమ్మాయిలు మోసపోవాలని కాదు, ఎవరికి తప్పెవరిదైనా సరే మాట్లాడటానికే మనం టీవీ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఆశురెడ్డి మరి హైకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ తన పైన నాన్ బెయిలబుల్ కేసు పడితే మరికొద్ది గంటల్లో ఆవిడ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఆశురెడ్డి నేను ఒక విక్టిమ్ని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇక్కడ ఆశురెడ్డి విక్టిమా, మరి డబ్బులు పోగొట్టుకున్న ధర్మేంద్ర విక్టిమా? సో ఇప్పటికే ధర్మేంద్ర వాళ్ళ ఫాదర్ అయితే షేక్పేట వాసి అయిన సత్యనారాయణ గారు ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీలక ఆధారాలు అయితే వెస్టర్న్ యూనియన్ ట్రాన్స్ఫర్ డబ్బులు పంపించినవి కావచ్చు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకి అయితే అవి మొత్తం కూడా 1,00,000, 1,50,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, ఇవన్నీ కూడా దాదాపుగా కొన్ని కోట్లలో ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. సో వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క స్కామ్ గురించి ఫస్ట్ బయటకు వచ్చింది ఎక్కడంటే ఎప్పుడైతే ఆశురెడ్డి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదో. సో ఆశురెడ్డి కనుక వీళ్ళ నాన్న వాళ్ళకి కానీ ధర్మేంద్రకి కానీ ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి ఉంటే వీళ్ళు కేసు వరకు వెళ్ళేవాళ్ళు కాదు. అండ్ దానికన్నా ముందు అసలు ఈ మేజర్ ఇష్యూ ఏంటి, ఎప్పుడైతే 2019లో ఉన్నత చదువుల కోసం ఆ అమ్మాయి లండన్ వెళ్ళటం, అక్కడ వీళ్ళిద్దరికి పరిచయం అవ్వడం, సో ఒక ఫ్రెండ్ త్రూగా ఈ యొక్క ధర్మేంద్ర పరిచయం అవ్వడం, దాని తర్వాత వీళ్ళ పరిచయం ప్రేమగా మారడం అనే కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా ఉన్న చదువులు చదవడానికి ఇది కరెక్ట్ టైం కాదు. సో కొంచెం ఫినాన్షియల్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళు ఇండియా రావటం అండ్ ఆవిడకి ఒక నటిగా యాక్టర్గా తనను తాను తెలుగు రాష్ట్రాల్లో బిల్డ్ చేసుకోవాలనే ఒక ఇదితో అప్పుడు ఆవిడ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని చిన్న వాటిల్లో చేసుకుంటూ ఒక నటిగా ఆవిడ ఎదగడం మనం చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో పెళ్ళి ధర్మేంద్రకి ఇటు ఆశురెడ్డికి మధ్య పెళ్లి జరుగుతుంది అనుకున్న టైంలో అయితే ఆ నక్షత్రాలు గ్రహాలు సరిగా కుదురుతాయా కుదరవా అన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రముఖ జ్యోతిషుడిగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క వేణుస్వామి రంగంలో దిగారు. డైరెక్ట్గా కామాఖ్యాదేవి దగ్గరికి వెళ్ళి కొన్ని పూజలు చేయించారు ఆశురెడ్డితో. దాని తర్వాత ఏదైతే ఇంట్లో కూడా పూజలు చేయించారు. మనం ఆ విజువల్స్ కూడా మనం ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి. సో వీళ్ళిద్దరూ ఏదైతే యూకేలో ఉన్నప్పుడు డబ్బులు కట్టలతో కొన్ని వీళ్ళు వీడియోలు చేశారు. ఏక్ తేరా, దో తేరా, తీన్ తేరా అనే ఒక కామెడీ రీల్ కూడా వీళ్ళు చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒకటి కాదు, 2 కాదు. సో ఫైనల్గా పెళ్ళి అనే వద్దు అనేసరికి నిజంగా మానసికంగా ధర్మేంద్ర చితికిపోయాడు. సో ఒక అబ్బాయి కావాలి అనుకున్నాడంటే తనకే కావాలనుకుంటాడు. తన కేర్ కావచ్చు, తన ప్యాంపర్ కావచ్చు, తన లవ్ కావచ్చు, ఏదైనా సరే ఆ అబ్బాయికి సొంతం కావాలని కోరుకుంటాడు. నిజంగా ఆ అబ్బాయి కనుక ప్యూర్ లవ్లో ఉంటే
సో ఉంటే మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా అందరు అబ్బాయిలు మంచివాళ్ళని నేను అనట్లేదు. నిజంగా ఆ అబ్బాయి కనుక ఆ అమ్మాయిని కావాలని కోరుకున్నాడంటే ఇవాళ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నీకు ఒక లైఫ్ ఇస్తాను అని చెప్పి ఆ అబ్బాయి చెప్పే ప్రయత్నం చేయడు. ఆ అమ్మాయి ఒక ఫేమ్ కోసమో, ఆ అమ్మాయి అనుకున్న దానికోసమో ఆ అబ్బాయి 2-3 మెట్లు దిగజారి ఆ అమ్మాయిని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈ కేసులో. సో మళ్ళీ వాళ్ళ త్రూగా ఏదైతే వాళ్ళ నాన్నని ధర్మేంద్రని ఇద్దరిని కలిపి బెదిరింపులకు పాల్పడ్డాక మాత్రమే ఈ యొక్క కేసు అనేది బయటకు రావడం జరిగింది. సో వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేకే మేము కేసు పెట్టడం జరిగింది, మా నాన్నగారితో కేసు పెట్టించానని చెప్పి ధర్మేంద్ర కుండ బదులు కొట్టాడు. అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇక్కడ అసలు తప్పెవరిది? మోసపోయిన ధర్మేంద్రదా? పెద్దలు మాట్లాడుకున్న తర్వాత కూడా ఏదైతే ఆశురెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు అండ్ ధర్మేంద్ర వాళ్ళ తల్లిదండ్రులు పెద్దలంతా మాట్లాడుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేస్తామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ యొక్క అబ్బాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ప్రొఫైల్ బాగలేదని రిజెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో డబ్బులు తీసుకున్నప్పుడేమో ప్రొఫైల్ బాగానే ఉంది, ఎప్పుడైతే 2021-22లో సత్యనారాయణ వాళ్ళు ఏదైతే ధర్మేంద్ర వాళ్ళ నాన్నగారు ఆశురెడ్డి వాళ్ళ నాన్నగారితో అప్రోచ్ అయినప్పుడు మాత్రం ఈ యొక్క ప్రొఫైల్ వాళ్ళదా? అంటే ఎక్కడ సింక్ అవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఆశురెడ్డి ఫోన్ చేసి ధర్మేంద్రకి బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏం జరుగుతుంది? అంటే తప్పు చేశాము ఆ రీగ్రెట్ ఫీల్ కూడా లేకుండా ఏదో మాట్లాడేస్తున్నాం, ఎవరెవరినో ఇన్వాల్వ్ చేస్తున్నాం కేసులోకి. అసలు వేణుస్వామి ఎందుకు వచ్చారు? వేణుస్వామి ఒక హిందూ ధార్మికవాది, ఆయన పూజలు చేసుకుంటూ ఉంటారు. సరే ఎవరికైనా సెలబ్రిటీలు కావాలంటే ఏ హోమాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, ప్రత్యేక పూజలు. సరే కామాఖ్యకి వెళ్తారా లేకపోతే ఇంకేమైనా చేతబడులు చేస్తున్నారా, అవన్నీ ఆయన పర్సనల్ ఇష్యూ. అసలు సమాజానికి సంబంధం లేదు. సమాజం మీద ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడితేనో ఏమైనా తప్పుగా మాట్లాడితేనో హిందూ ధర్మం గురించో లేకపోతే వేరే మతాల గురించో మాట్లాడితే తప్పు. కానీ ఇక్కడ వీళ్ళు సైలెంట్గా వెళ్ళి ధర్మేంద్రకి ఆశురెడ్డికి సో వీళ్ళ నామధేయాల ప్రకారం పెళ్లి జరుగుద్దా, ఏమైనా హోమాలు చేయాలా, ప్రత్యేక పూజలు చేయాలని కోరుకున్నారు. ఆయన కూడా కొంచెం కాస్ట్లీ పూజారి కాబట్టి డబ్బులు కూడా ఎక్కువ తీసుకున్నాడు, అంతా బాగానే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఎవరెవరో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇక్కడ బాధ్యులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అసలు తప్పెవరిది? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.